అకారణంగా కరెంట్ కట్ చేస్తే వేటేనన్న సీఎం నిర్లక్ష్యంపై విద్యుత్ అధికారులకు హెచ్చరిక. 27 లేదా 29న గృహజ్యోతి గ్యాస్ స్కీమ్లు తాగునీటిపై అధికారులతో సమీక్ష చేసిన రేవంత్. రాత్రికి చిలకలగుట్ట నుంచి గద్దెలపైకి సమ్మక్క, రెండో రోజు వైభవంగా మేడారం మహాజాతర. ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలు కరువు, పలు విభాగాల్లో డాక్టర్లు లేక రోగుల అవస్థలు. రికార్డు స్థాయిలో పసుపు ధర, మెట్పల్లి మార్కెట్లో కింటా 13,000 పలికిన ధర. ఈ నెల 27 లేదా 29వ తేదీన గృహజ్యోతి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభించాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్, సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు ఏర్పాట్లు చేస్తోంది. పథకాల ప్రారంభానికి వెంటనే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులందరికీ లబ్ధి జరిగేలా చూడాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కేబినెట్ సబ్ కమిటీతో కలిసి సమీక్ష చేశారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. గృహలక్ష్మి, గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు సంబంధించిన ఏర్పాట్లు, అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు బదిలీ చేయాలా, ఏజెన్సీలకు చెల్లించాలా అనే దానిపై చర్చించారు. అడ్డంకులు, ఇబ్బందులు, సాధ్యాసాధ్యాలపై సివిల్ సప్లైస్, ఆర్థిక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలాగైనా సరే లబ్ధిదారులకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చేటట్లు చూడాలని, ప్రజలకు అనువైన విధానాన్ని అనుసరించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. అవసరమైతే గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసి ఏజెన్సీలతో చర్చలు జరపాలన్నారు. పథకాల అమలు విషయంలో ఎలాంటి అనుమానాలు, అపోహలకు తావు లేకుండా గృహజ్యోతి పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. తెల్ల రేషన్ కార్డు ఉండి 200 యూనిట్ల లోపు గృహ విద్యుత్తు వినియోగించే వారికి ఈ పథకం వర్తింపచేయాలన్నారు. మార్చి మొదటి వారం నుంచి విద్యుత్తు బిల్లు జారీ చేసేటప్పుడు అర్హులైన వారందరికీ గృహలక్ష్మి పథకం కింద 0 బిల్లులు జారీ చేయాలని సూచించారు. ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తుల్లో కార్డు నెంబర్లు, కనెక్షన్ నెంబర్లు తప్పుల కారణంగా 0 బిల్లులకు అర్హత కోల్పోయిన వారు ఎవరైనా ఉంటే సవరించుకునే అవకాశం ఇవ్వాలని సూచించారు. విద్యుత్తు బిల్లు కనెక్షన్ సెంటర్లు, సర్వీస్ సెంటర్లలో సవరణ ప్రక్రియను చేపట్టాలని చెప్పారు. అందుకు సంబంధించి ప్రతి గ్రామంలోనూ ప్రజలందరికీ తెలిసేలాగా విద్యుత్ శాఖ ఫ్లెక్సీలను ప్రచారం కూడా చేయాలన్నారు. తప్పులను సవరించుకున్న అర్హులందరికీ మార్చి నెల నుంచి ఈ పథకం వర్తింపచేయాలని చెప్పారు సీఎం. అర్హులందరికీ ఈ పథకంలో లబ్ధి జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోని వారు ఎవరైనా ఉంటే ఎంపీడీఓ, తహసీల్దార్ ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో కరెంటు కట్ చేస్తే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విద్యుత్ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే కుట్రలను సహించేదే లేదని హెచ్చరించారు. ఇప్పుడున్న అవసరాలకు సరిపడేంత విద్యుత్ను రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తోందని చెప్పారు రేవంత్. ప్రభుత్వం తరపున ఎక్కడా కరెంటు కోతలు విధించడం లేదని తెలిపారు. గతంతో పోలిస్తే విద్యుత్ సరఫరా పెరిగిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
మేడారం మహాజాతరలో మరికొన్ని గంటల్లో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోట్లాది మంది భక్తుల కొంగు బంగారం సమ్మక్క తల్లి అడవి నుంచి జనంలోకి రానుంది. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం పూజారులు చిలకలగుట్ట నుంచి అమ్మవారిని జనంలోకి తీసుకురానున్నారు. అర్ధరాత్రి వరకు సమ్మక్క తల్లిని గద్దెలపైకి చేర్చి ప్రక్రియ పూర్తి కానుంది. కాసేపట్లో మేడారం నుంచి చిలకలగుట్టకు బయలుదేరనున్నారు ప్రత్యేక పూజారులు. అక్కడ గంటపాటు పూజలు చేయనున్నారు. డప్పు చప్పుళ్లు, దివిటీల వెలుగులు, కోయ కళాకారుల నృత్యాలు, ఆదివాసీ తెగల సంబరాల మధ్య అమ్మ అడవి నుంచి బయలుదేరనుంది. అమ్మవారి రాక కోసం లక్షలాది మంది భక్తులు ఎదురుచూస్తున్నారు. అమ్మను గద్దెల మీద ప్రతిష్ఠించే సమయంలో తీవ్ర ఉద్విగ్నంతో చోటు చేసుకోనుంది. శివసత్తుల పూనకాలు, భక్తుల జయ జయ ధ్వానాలు ఈ కార్యక్రమం అత్యంతం ఆకట్టుకోనుంది. పరమ నిష్ఠతో గిరిజన పూజారులు ఎర్రటి వస్త్రాలు ధరించి కుంకుమ భరణ రూపంలో ఉన్న సమ్మక్కను చిలకలగుట్ట నుంచి మేడారం గద్దెలపైకి తీసుకురానున్నారు. గద్దెల దగ్గర నుంచి కృష్ణమోహన్ లైవ్ లో అందిస్తారు. కృష్ణమోహన్, అక్కడ భక్తుల రద్దీ ఎలాగుండింది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇప్పటికే ఆదివాసీ సంబంధించిన సమ్మక్క పూజారులంతా కూడా చిలకలగట్టుకు చేరుకున్నారు. ఇప్పుడు అక్కడ పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. అధికారికమైనటువంటి లాంఛనాలతో అమ్మవారికి స్వాగతం పలికేందుకు మంత్రి హోదాలో స్థానిక ఎమ్మెల్యే సీతక్క కూడా అక్కడికి చేరుకున్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో పాటు ఇతర ఉన్నతాధికారులు, అదేవిధంగా కొంతమంది ప్రజాప్రతినిధులు వీళ్ళంతా కూడా అమ్మవారిని తోడుకొని రావడానికి వెళ్ళారు. అమ్మవారిని తీసుకొచ్చే క్రమంలో కూడా ఆదివాసీలకు సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలతో ఇదంతా కూడా జరుగుతుంది. చిలకలగట్టు నుంచి కూడా కేవలం అధికారులు, ప్రోటోకాల్ ఉన్నటువంటి ఉన్నతాధికారులు, తర్వాత ప్రజాప్రతినిధులు, తర్వాత సమ్మక్కకు సంబంధించినటువంటి పూజారులు, వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే అక్కడి వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అమ్మవారికి సంబంధించి సమ్మక్కకు ప్రధానంగా 6 పూజారులు ఉంటారు. మొత్తం 13 మంది 4 దేవతలకు సంబంధించినటువంటి పూజారులు ఉంటారు. సమ్మక్కకు సంబంధించినటువంటి పూజారులు మాత్రమే అమ్మవారికి సంబంధించినటువంటి చిలకలగట్టు పైకి వెళ్తారు. అక్కడ పూజ అవన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి ప్రతిరూపంగా భావించే కుంకుమ భరణిని అమ్మ తీసుకొని వస్తారు. అమ్మవారు కిందకి దిగే సమయంలో, అమ్మవారు వచ్చే సమయంలో జిల్లా ఎస్పీ గాలిలోకి AK-47 తోటి ఫైరింగ్ చేయడంతో అమ్మవారి ఆగమనానికి సంబంధించినటువంటి గుర్తుగా మనం చూడవచ్చు. ఆ సమయానికే ఒక్కసారిగా ఉద్విగ్నమైనటువంటి వాతావరణం అక్కడ నెలకొంటుంది. ఎటు చూసినా కానీ అమ్మవారికి సంబంధించినటువంటి నామస్మరణతోటి మారుమవుతుంది. ఎప్పుడైతే గాలిలోకి ఎస్పీ 3 రౌండ్లు కాల్పులు జరుపుతారో అప్పుడే సమ్మక్కకు సంబంధించిన ఊరేగింపును ప్రారంభించినట్లుగా మనం గుర్తిస్తారు. అట్లా అమ్మవారు వస్తున్నట్టుగా రావడంతో ఒక్కసారిగా కోట్లాది మంది భక్తులు పులకించిపోతారని చెప్పొచ్చు. ఆదివాసీల సాంప్రదాయం ప్రకారం డప్పు వాయిద్యాలు, దీన్ని డోలు అంటారు. ఈ డోలు వాయిద్యాలకు కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. అమ్మవారు రావాలన్నా, అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు జరగాలన్నా కానీ ఈ డోలు వాయిద్యాలే వాళ్ళకు చాలా ముఖ్యమైనవి. అమ్మవారికి కూడా అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ డోలు వాయిద్యాలు అని చెప్తారు. ఆ ఆదివాసీలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే ఈ డోలుకు సంబంధించినటువంటి వాయిద్యాల సౌండ్స్ తోటి ఉండే అక్కడ మొత్తం డ్యాన్సులు చేయడం కావచ్చు, అదేవిధంగా కొమ్ము డ్యాన్సులకు సంబంధించినటువంటివి కూడా ఎక్కువ జరుగుతాయి. కొమ్ము నృత్యాలు, ఇదంతా కూడా ఆదివాసీలకు సంబంధించినటువంటి ప్రతిరూపంగా మనం చెప్పుకోవచ్చు. వాళ్ళ డ్యాన్సులన్నీ ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి. వాటన్నిటిని ముందుగా వెళ్తుంటే అమ్మవారి వెనక భక్తులను కటాక్షించేందుకు వస్తారు. వనం నుంచి అమ్మవారు జనంలోకి వచ్చే సమయం అంతా కూడా చిలకలగట్టు నుంచి మేడారం గద్దెల వరకు ప్రధాన గేట్ వరకు కూడా వచ్చే వరకు కూడా కొన్ని లక్షల మంది అమ్మవారికి స్వాగతం పలుకుతూ ఉంటారు. అమ్మవారికి సంబంధించినటువంటి వచ్చే సమయంలో రోడ్డు మార్గం మొత్తం కూడా భక్తులతో ఉంటుంది. రంగురంగుల ముగ్గులు వేస్తారు అమ్మవారికి స్వాగతం పలికే విధంగా కూడా. తర్వాత అమ్మవారికి కోళ్లను, మేకలను ఇవన్నీ కూడా సమర్పించడం, అదేవిధంగా మద్యానికి సంబంధించినటువంటిది కూడా ఈ జాతరలో మనకు కీలకంగా కనిపిస్తుంటుంది. అమ్మవారికి సంబంధించినటువంటి మద్యం ఆరబోయటం అనేది కూడా ఆ ప్రాంతంలో అమ్మవారు వచ్చే సమయంలో కూడా చూడొచ్చు. మొత్తం ఎక్కడ చూసినా కానీ అమ్మవారికి సంబంధించినటువంటి నామస్మరణ, అమ్మవారికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో పూజారులు అత్యంత నిష్ఠతోటి ఉంటారు. అయితే అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో వాళ్ళని ఒక్కసారైనా ముట్టుకోవాలని కూడా ప్రయత్నం చేస్తుంటారు. అమ్మవారిని వాళ్ళ సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా
మూడంచెల భద్రత ఉంటుంది. ప్రధానంగా కూడా ఆదివాసీలకు సంబంధించినటువంటి తుడుం దెబ్బ, ఈ తుడుం దెబ్బకు సంబంధించినటువంటి వాళ్ళే ఒక ప్రధానమైనటువంటి సెక్యూరిటీగా మనం చెప్పుకోవచ్చు. అమ్మవారిని తీసుకొచ్చే క్రమంలో తుడుం దెబ్బ వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు కీలకంగా నిలుస్తారు. అమ్మవారి పూజారులకు వాళ్ళే రక్షణగా ఉంటారు. వాళ్ళంతా కూడా అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో ఒక మొదటి భద్రత వాళ్ళ దగ్గరే ఉంటుంది. రెండో భద్రతగా చూస్తే రో పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. మూడో దాంట్లో స్పెషల్ పార్టీ, తర్వాత బలగాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా అక్కడ ఉంటారు. వాళ్ళంతా అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా అమ్మవారిని తీసుకొచ్చేందుకు కావాల్సినటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తారు. మూడంచెల భద్రత మధ్య కూడా అమ్మవారిని తోడుకొని తీసుకొస్తారు. అయితే సమ్మక్క బయలుదేరే సమయం ఇంకా కొద్దిసేపట్లోనే బయలుదేరుతుంది. అమ్మవారు గద్దెలపైకి వచ్చే వరకు దాదాపు 9:30-10 గంటల వరకు సమయం పట్టే అవకాశం ఉందనేది తెలుస్తుంది. అయితే 7 గంటల వరకు బయలుదేరిన 8-9 గంటల వరకు అమ్మవారు గద్దెలపైకి వస్తుంది అనేది చెప్తున్నప్పటికీ కూడా అమ్మవారు గద్దెలపైకి తీసుకురావడానికి సంబంధించి ఈ ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం ఆ పూజారులంతా కూడా ఏర్పాటు చేస్తారు. గద్దెల వద్ద కూడా భారీ భక్తుల తాకిడి ఉంటుంది అమ్మవారు వచ్చే సమయంలో. అయితే అమ్మవారిని ప్రధాన గేటు సమీపంలో వచ్చేసరికి ఇక్కడ గద్దెల దగ్గర ఉన్నటువంటి భక్తులను అందరినీ కూడా ఖాళీ చేయిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ఎవరిని కూడా ఉండనియరు. గద్దెలనంతా కూడా శుభ్రం చేస్తారు. అమ్మవారు వచ్చేసరికి ప్రధాన గేట్లు 3 ఉంటాయి, అవన్నీ కూడా ఓపెన్ చేసి పెడతారు. ప్రధాన గేట్ దగ్గర నుంచి కావచ్చు, అమ్మవారి గద్దెలపై వచ్చే వరకు కూడా ఎక్కడ చిన్న ఆటంకం కూడా ఎదురుకాకుండా ఉంటుంది. అమ్మవారికి దగ్గరగా వచ్చే సమయానికి ఇక్కడ ఉన్నటువంటి ఒక్కరిని కూడా భక్తులను ఉండనియవరు. వాళ్ళందరినీ కూడా బయటికి పంపిస్తారు. నేరుగా అమ్మవారు గద్దెల దగ్గరికి కుంకుమ బన్ని రూపంలో వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ప్రతిష్ఠించడంతో ఈ మహాఘట్టం మొదలైందని చెప్పవచ్చు. ఈ క్షణాల కోసమే కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తుంటారు. అమ్మవారికి సంబంధించిన సమ్మక్క రావడంతో ఈ మహాజాతర పతాక స్థాయికి చేరుకుంటుంది. గద్దెలపైకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. అమ్మవారికి మొక్కులు చెల్లించడంలో ఆ టైంలో ఎక్కువ మంది సెంటిమెంట్గా భావిస్తారు. అంటే గద్దె పైన ఓవైపు సమ్మక్క, మరో గద్దె పైన సారలమ్మ, అదేవిధంగా పగిడేదిరాజు, గోవిందరాజులు, ఈ నలుగురు కూడా గద్దెలపై ఉన్నప్పుడు అమ్మవారికి సంబంధించినటువంటి మొక్కులు చెల్లించడం అనేది తెలుస్తుంది. అయితే సమ్మక్కను తీసుకొచ్చే క్రమంలో మొదట అమ్మవారి చిలకల గట్టు నుంచి కిందకి దిగి వస్తుంది. ఆ తర్వాత తీసుకొచ్చిన తర్వాత ఎస్పీ 3 రౌండ్లు పోలీసులు గాలిలోకి కాల్పులు జరుపుతారు. అక్కడి నుంచి చిలకల గట్టు ప్రధాన గేట్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కొద్ది దూరం పోయినాక ఎదురుకోళ్లు నిర్వహిస్తారు. ఈ ఎదురుకోళ్లకు సంబంధించి కూడా చాలా కీలకమైనదిగా చెప్పుకోవచ్చు. ఎదురుకోళ్లు నిర్వహించే సమయంలో అక్కడ కూడా కొద్దిసేపు అక్కడ ఉంటుంది. అమ్మవారికి ఎదురుకోళ్లను నిర్వహిస్తారు. అక్కడ ఎదురుకోళ్లు నిర్వహించిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ తిరిగి అమ్మవారు గద్దెల వద్దకు చేరుకుంటారు. ఈ గద్దెల వరకు చేరుకున్న సమయంలో కూడా లక్షలాది మంది భక్తులు కూడా అమ్మవారికి తోడుకొని వచ్చే క్రమంలో అమ్మవారి వెంట వాళ్ళు కూడా వస్తుంటారు. మొత్తం వనం ఏదైతే అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ దండకారణ్యం అంతా కూడా ఇప్పుడు మేడారం అంతా కూడా ఒక మెట్రోపాలిటన్ సిటీగా మారిపోయిందని చెప్పచ్చు. మొత్తం భక్తుల తాకిడి విపరీతంగా ఉంది. ఇప్పుడు చూస్తే గద్దెల దగ్గర కావచ్చు, మొత్తం క్యూ లైన్లన్నీ కూడా భక్తులతోటి ఎక్కడికక్కడికి కిటకిటలాడుతున్నాయి. మొత్తం ఎటు చూసినా భక్త జనసందోహం ఉంటుంది. మామూలుగా మనం ఏదైనా టెంపుల్కి వెళ్తే కొద్దిమంది క్యూ లైన్లు ఉంటాయి, తర్వాత 1-2 మాత్రమే వెళ్ళడానికి క్యూ లైన్లలో ఉంటుంది. కానీ సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర మాత్రమే ఒక్క క్షణంలో దాదాపు 1000 నుంచి 2000 మంది ఒకే క్షణంలో దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ ఫ్లో అలా ఒక వరద ప్రవాహం కాలువగా, ప్రధాన కాలువ ఎలా వెళ్తుందో, ప్రవాహం ఎలా వెళ్తుందో అలాగే భక్తులకు సంబంధించినటువంటి ప్రవాహం లాగానే మనకు కనిపిస్తుంది. ఎక్కడ కూడా దాదాపు సమ్మక్క గద్దె దగ్గరకు వచ్చిన భక్తులు ఇటు గద్దెల నుంచి కూడా దర్శించుకొని అవుట్ గేట్ పెట్టడానికి ఈ టైంలో, ఇంత పీక్ టైంలో 3 నుంచి 5 నిమిషాల్లోనే బయటికి వెళ్ళే విధంగా కూడా తీసుకుంటారు. అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి చేసి అమ్మవారికి ఎలాంటి వచ్చే సమయంలో ఇబ్బందులు లేకుండా 3 అంచెల భద్రత మధ్య కూడా అమ్మవారిని తీసుకురన్నారు. అయితే అమ్మవారు వచ్చే సమయంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కావచ్చు, ఇదంతా కూడా ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఉంటుంది. మాఘమాసం సంబంధించి మాఘ శుద్ధ పౌర్ణమి నిండు చంద్రుడి వెలుగులలో, వెన్నెలలో అమ్మవారు భక్తులను కటాక్షించేందుకు కూడా వనం నుంచి జనంలోకి వస్తారు. మాఘశుద్ధ పౌర్ణమికి ముందు వచ్చే గురువారం రోజే ఈ ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి అమ్మవారికి గురువారం నాడే అమ్మవారు వాళ్ళ వంశానికి దొరికారని, అమ్మవారు లభించారనేది వాళ్ళ నమ్మకం. అందుకనే గురువారం రోజు ఈ జాతరకు సంబంధించి సమ్మక్కను తీసుకురావటం అనేది వాళ్ళ ఆచారంగా వస్తుంది. మాఘ శుద్ధ పౌర్ణమి ఎప్పుడైతే ఫిబ్రవరి నెలలో జనరల్గా ఎక్కువగా వస్తుంది, జనవరి ఎండింగ్ లేదా ఫిబ్రవరి నెలలోనే ఎక్కువగా వస్తుంది. ఈసారి
21వ తారీఖు నుంచి జాతర ప్రారంభమైంది. ఈ మాఘశుద్ధ పౌర్ణమి ముందు ఉన్నటువంటి ఈ గురువారం రోజు అమ్మవారు వస్తుండ్రు. నెక్స్ట్ వీక్ సంబంధించి కూడా తిరుగువారం జరుగుతుంది. కానీ ఈ గురువారమే ప్రధానమైనటువంటి జాతరకు సంబంధించినటువంటి గురువారం అత్యంత కీలకం. సమ్మక్క రావడంతో ఈ జాతర పతాక స్థాయికి చేరుకుంటుంది. అందుకనే కోట్లాది మంది భక్తులు కూడా ఎదురు చూస్తున్నారు. అమ్మవారి మొక్కులు చెల్లించుకొని అమ్మవారి దీవెనలు పొందేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ పరిసర ప్రాంతాలంతా కూడా భక్తి పారవశ్యంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మౌనిక. థ్యాంక్ యూ కృష్ణమోహన్. మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. లక్షలాది మంది భక్తులతో మేడారం గద్దెలు పరిసర ప్రాంతాల్లో కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం మేడారంలో పరిస్థితికి సంబంధించిన మరిన్ని వివరాలు శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, సమ్మక్క గద్దెలపైకి చేరే సమయం ఆసన్నమైంది. మరికొద్ది సేపట్లో చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి మేడారంలోని గద్దెలపైకి వెళ్ళే ప్రధాన ద్వారం ఇది. ఇక్కడ నుంచే సమ్మక్క తల్లిని చిలకలగుట్ట నుంచి లోపలికి తీసుకొస్తారు. చిలకలగుట్ట వద్ద జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. భక్తజన సందోహం కూడా భారీగా తరలి వస్తున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు, భారీగా జనం అయితే భారీగా జనం తరలి వస్తున్నారు. సో క్యూ లైన్లలో కొంత జామ్ అవుతున్నప్పుడు వెంటనే వారిని క్యూ లైన్ల నుంచి ఎక్కడైతే కొంత ఫ్రీ ఉంటుందో అక్కడికి డైవర్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ద్వారం ఏదైతే మెయిన్ ఎంట్రన్స్ ఉందో దాని పక్కన ఒక క్యూ లైన్లో ఏదైతే భక్తులు జామ్ అవుతున్న నేపథ్యంలో వారిని మరో క్యూ లైన్లోకి టర్న్ చేస్తున్న విజువల్స్ చూడొచ్చు. వీరంతా కూడా వెంటనే ఎక్కడ ఎవరు ఆగకుండా క్యూ లైన్ల నుంచి వారిని అంతా డైవర్ట్ చేస్తున్నారు. సో మనం విజువల్స్ చూడొచ్చు. వీరందరూ కూడా క్యూ లైన్లో ఎక్కువసేపు ఆగకుండా వారందరినీ డైవర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈరోజు ఉదయం నుంచి కావచ్చు, అంటే దాదాపు సమ్మక్క ఏదైతే మేడారం వస్తున్న అమ్మవార్లను దర్శించుకోవడానికి మేడారం వస్తున్న భక్తులందరినీ కూడా ఏదైతే దర్శనం ప్రశాంతంగా జరిగేందుకు ఏర్పాట్లు చేశారు. దాదాపు భారీ క్యూ లైన్లలో ఎక్కడ ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాటు చేశారు. ఒకవైపు విఐపీలు వస్తే ప్రధాన ద్వారం కూడా దాని పక్కనే దాదాపు ఏదైతే నలువైపుల నుంచి కూడా లోపలికి వస్తున్న భక్తులందరికీ కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశారు. మనం విజువల్స్ చూడొచ్చు. చాలామంది నిలువెత్తు బంగారాన్ని భుజాలపైన తలపైన మోస్తూ అమ్మవారిని దర్శించుకునేందుకు. ఎక్కడి నుంచి వచ్చినావు బస్? యాదాద్రి నుంచా? ఎంతసేపు అయింది లైన్లో? సో ఇప్పుడు వివిఐపి దర్శనానికి వచ్చాము. ప్రజెంట్ ఒక 1 అవర్ అవుతుంది. 1 అవర్ అవుతుందా? ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి? సో నిన్న ఈవినింగ్ వచ్చాము. మొక్కుకున్నారా? నిలువెత్తు బంగారం మొక్కుకున్నాం. ఇద్దరం మొక్కుకున్నాం. అమ్మకు వచ్చేదాకా ఆగుతారా, ఉంటారా? వెయిట్ చేస్తాం. రైట్, అంటే లోపలే ఉంటారండి. సో ఇది సమ్మక్క జాతరకు వచ్చేంత, ఏదైతే సమ్మక్క గద్దెలపైకి వచ్చేంత వరకు కూడా ఏదైతే భక్తులంతా క్యూ లైన్లలో వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఆ క్యూ లైన్లలో కూడా అంటే ఆ సమ్మక్క తల్లి ఏదైతే గద్దెలపైకి చేరుకోవడం కోసం, ఏదైతే అపూర్వ ఘట్టం కోసం వారంతా కూడా భక్తులంతా కూడా వెయిట్ చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి కూడా భారీగా భక్తజన సందోహం అయితే క్యూ లైన్లలోకి చేరుకుంటుంది. ఎప్పటికప్పుడు వారందరినీ కూడా డైవర్ట్ చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, లోపల కూడా ఏదైతే ఎట్లాంటి ఇష్యూస్ తలెత్తకుండా ఎక్కువసేపు వెయిట్ చేయకుండా క్యూ లైన్లలో కూడా వాటర్ సప్లై చేస్తున్నారు. దాంతోపాటు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది భూపాలపల్లి అండి. భూపాలపల్లి అండి. ఎంతసేపు అయింది క్యూ లైన్లో? క్యూ లైన్ ఒక 1/2 అవర్ అవుతుంది అంతే అండి. పోయినరా దర్శనానికి పోతున్నా? నిన్న ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే మేము మార్నింగ్ వచ్చినామండి. సో మొత్తంగా భక్తులంతా కూడా భారీగా చేరుకుంటున్నారు. చాలామంది తమ మొక్కుల్ని ఏదైతే అమ్మవార్లకు అప్పచెప్పుకునేందుకు క్యూ లైన్లలో వెయిట్ చేస్తున్నారు. ఏదైతే అమ్మవారిని దర్శించుకునేందుకు చాలామంది అయితే క్యూ లైన్ దర్శనాలకు కంటిన్యూస్గా ఎట్లాంటి ఆటంకం లేకుండా రాత్రింబగళ్ళు అమ్మవారి దర్శనం చేసుకుంటారు. దీంట్లో ప్రధానమైనటువంటి ఘట్టమైనటువంటి ఏదైతే సమ్మక్క మరికొద్ది సేపట్లో ఇక్కడికి గద్దెలపైకి చేరుకున్న నేపథ్యంలో వారందరికీ కూడా ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేశారు. చిలకలగుట్ట వద్ద కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రధానంగా ఏదైతే సమ్మక్క తల్లి అయితే గద్దెలపైకి చేరుకునేందుకు ప్రత్యేకమైనటువంటి ఆదివాసీ సాంప్రదాయ పూజలు ఉంటాయో వాటన్నిటినీ తంతు కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. సో వాటిలో ఎట్లాంటి ఏదైతే వాటికి కూడా పోలీసులు ఏర్పాట్లు చేశారు. సో పూర్తిగా సాంప్రదాయ పద్ధతిలో నిన్న ఏదైతే సారలక్క కావచ్చు, పడిగిద్దరాజు, గోవిందరాజు గద్దెలపైకి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో సమ్మక్క కూడా చేరుకోనున్న నేపథ్యంలో పూర్తిగా హై అలర్ట్ అయితే ప్రకటించారు. పూర్తిగా ఎక్కడ కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. రోప్ పార్టీ ద్వారా అమ్మవార్లను లోపలికి, సమ్మక్క తల్లిని లోపలికి తీసుకొచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. సో ఎక్కడ చూసినా మొత్తం
సమ్మక్క భక్తులు కావచ్చు, సరళక్క భక్తులు జంపన్న వాగులో స్నానం ఆచరించి సమ్మక్కను దర్శించుకునేందుకు తరలి వస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఏదైతే మేడారం వస్తున్న వారి సంఖ్య కూడా కంటిన్యూస్గా ఫ్లోటింగ్ అయితే ఉంటుంది. మేడారం పరిసర ప్రాంతాలకు చేరుకోగానే సమ్మక్క తల్లి నినాదాలతో కావచ్చు, ఇటు భక్తులు శిగాలూగుతూ సమ్మక్క తల్లిని తలుచుకుంటూ జంపన్న వాగు ప్రయాణం అవుతున్నారు. దాదాపు వారం రోజులుగా ఇదంతా కూడా కంటిన్యూస్గా కొనసాగుతూనే ఉంది. వారం రోజులుగా అయితే సమ్మక్క తల్లి భక్తుల రాక కొనసాగుతుంది. సో ఇక్కడే మొత్తం మేడారం పరిసర ప్రాంతాల మొత్తం కూడా ఒక మహానగరాన్ని తలపిస్తుంది. ఈ అరణ్యం మొత్తం కూడా తాత్కాలిక అయితే నగరాన్ని తలపించే విధంగా అన్ని గుడారాలే కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా సమ్మక్క తల్లికి సంబంధించినటువంటి బంగారాన్ని సమర్పించేందుకు తలపైన బంగారాన్ని మోస్తూ జంపన్న వాగు నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. సో అమ్మవార్లను దర్శనం చేసుకోవడం కోసం కావచ్చు, దాదాపు 5 రోజులుగా ఇక్కడే ఉంటూ కూడా పూర్తి కుటుంబ సమేతంగా బంధువులంతా వచ్చి ఇక్కడ పూర్తిగా సంతోషంగా అమ్మవారిని దర్శించుకొని వెళ్లేందుకు ఏర్పాటు చేస్తున్నారు. అమ్మవారు గద్దెలపైకి చేరుకుంటున్న ఆ సమయంలో కావచ్చు, అమ్మవారు గద్దెలపైకి చేరుకుంటున్న సమయంలో చిలకలగుట్ట నుంచి దాదాపు 1 కిలోమీటర్ పొడవునా పూర్తిగా అమ్మవారికి స్వాగతం పలికేందుకు ఎదుర్కోళ్ళ కార్యక్రమం కావచ్చు, వీటన్నిటిని కూడా చూసేందుకు కూడా భక్తులు చిలకలగుట్ట నుంచి ఏదైతే గద్దెల వరకు ఉన్నటువంటి ప్రధాన ఏదైతే మెయిన్ రోడ్డు ఉందో వాటిపైన ముగ్గులు వేస్తున్నారు, అలంకరిస్తున్నారు అమ్మవారికి స్వాగతం పలుకుతూ. సో ఈ ఘట్టం కోసం అమ్మవారిని కుంకుమ భరణి రూపంలో చిలకలగుట్ట నుంచి తరలిస్తున్న సమయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా రోడ్డుకు అటు ఇటు భారీగా జనం బారులు తీరారు. పోలీసులు వారంతా కంట్రోల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇది మెయిన్ గేట్ ద్వారా కూడా అయితే విఐపీలు ఎవరైతే వస్తున్నారో వారి కోసం కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ చూసినా క్యూ లైన్లలో ఒకవైపు తలపైన బంగారం మోస్తూ మరోవైపు నడుముకు అమ్మవారికి అయితే సమర్పించే ఓడిబియ్యాన్ని మోస్తూ ఓడిబియ్యాన్ని తీసుకొస్తూ కూడా పిల్ల జల్లలతో కలిసి పూర్తిగా అమ్మవారి దర్శనం కోసం భక్తి నియమ నిష్టలతో కూడా ఇక్కడికి ఏదైతే అమ్మవారి గద్దెలో దర్శనానికి వస్తున్నారు. సో జనం అంతా కూడా ఏదైతే గత వారం రోజులు వస్తున్నప్పటికీ కూడా కంటిన్యూస్గా ఫ్లోటింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఉండేవారు కావచ్చు, కొత్తగా వస్తున్నవారు, మళ్ళీ రిటర్న్ వెళ్తున్నవారు కూడా కంటిన్యూస్గా దర్శనం చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రధానంగా ఈరోజు సమ్మక్క గద్దెలపైకి చేరుకున్న తర్వాత భారీగా జనం రావడంతో పాటు అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు రేపు వస్తున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టు కూడా ఏర్పాట్లు చేశామని చెప్పి అధికారులు చెప్తున్నారు. సో మొత్తంగా మేడారం మొత్తం జనసంద్రమైంది. రాత్రి వెలుగుల్లో కావచ్చు, ఏదైతే మొత్తం జాతర అంతా కూడా ఏదైతే ఆదివాసీ సాంప్రదాయాలకు అనుగుణంగా ఒకవైపు పూజలు జరుగుతున్నాయి, మరోవైపు అమ్మవారి భక్తులంతా కూడా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మరోవైపు పూర్తిగా జాతర మొత్తం జనసందోహం అన్న విధంగా సమ్మక్క సారక్క అయితే ఆ జాతర మొత్తం జనసందోహంగా మారిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. థ్యాంక్ యూ శ్రీధర్. సమ్మక్క ప్రతిష్ఠ కోసం పూజారులు ఏర్పాట్లు చేశారు. గద్దెలను శుద్ధి చేసి ముగ్గులు పెట్టి రంగురంగుల పూలతో అలంకరించారు. ఇప్పటికే సమ్మక్క గద్దెల మీద వెదురుకర్ర ఉంచి పూజలు చేశారు. ఆ తర్వాత మేడారం శివారులోని సమ్మక్క గుడికి వెళ్లారు. సమ్మక్కను తీసుకువచ్చే కార్యక్రమం ప్రభుత్వ లాంఛనాలతో జరుగుతుంది. ములుగు జిల్లా ఎస్పీ 3 రౌండ్లు తుపాకీ పేల్చి అమ్మను తీసుకువస్తున్నట్లుగా సంకేతాలిస్తారు. మేడారం మహాజాతరలో మరికొన్ని గంటల్లో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోట్లాది మంది భక్తుల కొంగు బంగారం సమ్మక్క తల్లి అడవి నుంచి జనంలోకి రానుంది. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం పూజారులు చిలకలగుట్ట నుంచి అమ్మవారిని జనంలోకి తీసుకురానున్నారు. అర్ధరాత్రి వరకు సమ్మక్క తల్లిని గద్దెలపైకి చేర్చే ప్రక్రియ పూర్తి కానుంది. కాసేపట్లో మేడారం నుంచి చిలకలగుట్టకు బయలుదేరనున్నారు ప్రత్యేక పూజారులు. అక్కడ గంటపాటు పూజలు చేయనున్నారు. డప్పు చప్పుళ్లు, దివిటీల వెలుగులు, కోయ కళాకారుల నృత్యాలు, ఆదివాసీ తెగల సంబరాల మధ్య అమ్మ అడవి నుంచి బయలుదేరనుంది. అమ్మవారి రాక కోసం లక్షలాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారు. అమ్మను గద్దెల మీద ప్రతిష్ఠించే సమయంలో తీవ్ర ఉద్విగ్నం చోటు చేసుకోనుంది. శివసత్తుల పూనకాలు, భక్తుల జయ జయ ధ్వానాల మధ్య జరిగే ఈ కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకోనుంది. పరమ నిష్ఠతో గిరిజన పూజారులు ఎర్రటి వస్త్రాలు ధరించి కుంకుమ భరణ రూపంలో ఉన్న సమ్మక్కను చిలకలగుట్ట నుంచి మేడారం గద్దెలపైకి తీసుకురానున్నారు.
సమ్మక్క ప్రతిష్ఠ కోసం పూజారులు ఏర్పాట్లు చేశారు. గద్దెలను శుద్ధి చేసి ముగ్గులు పెట్టి రంగురంగుల పూలతో అలంకరించారు. ఇప్పటికే సమ్మక్క గద్దెల మీద వెదురుకర్ర ఉంచి పూజలు చేశారు. ఆ తర్వాత మేడారం శివారులోని సమ్మక్క గుడికి వెళ్లారు. సమ్మక్కను తీసుకొచ్చే కార్యక్రమం ప్రభుత్వ లాంఛనాలతో జరుగుతుంది. ములుగు జిల్లా ఎస్పీ 3 రౌండ్ల తుపాకీ పేల్చి అమ్మను తీసుకువస్తున్నట్లుగా సంకేతాలిస్తారు. రేపు గద్దెలపై నుంచి వనదేవతలు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. మేడారం మహాజాతర కన్నుల పండుగగా జరుగుతోంది. మేడారం గద్దెలు, క్యూలైన్లు, పరిసరాలు, జంపన్న వాగు ఇలా ప్రతి చోట ఇసుకేస్తే రాలనంత జనం పోటెత్తారు. మహాజాతరకు భక్తులు లక్షలాదిగా తరలి వస్తున్నారు. 2 ఏళ్లకోసారి జరిగే వనదేవతల పండుగకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. గతంలో మొక్కిన మొక్కులు నెరవేర్చిన అడవి తల్లులకు నిలువెత్తు బెల్లాన్ని బంగారంగా సమర్పించుకుంటున్నారు. భారీ జన సందోహం ఉన్నా గద్దెల దగ్గరకు చేరుకొని కుంకుమభరణ రూపంలో ఉన్న సారలమ్మకు పసుపు, కుంకుమలు, ఒడిబియ్యం సమర్పించుకుంటున్నారు ఆడపడుచులు. అంతకుముందు జంపన్న వాగులో పుణ్య స్నానాలు చేసి తడిబట్టలతో గద్దెల దగ్గరికి వస్తున్నారు భక్తులు. మేడారం జాతర నిర్వహణలో మాజీ అధికారుల సేవలను ఉపయోగించుకుంటోంది ప్రభుత్వం. ఉమ్మడి వరంగల్ మాజీ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి జాతరలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గతంలో ఈయన హయాంలోనే జంపన్న వాగుపై బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం జాతరలోనే కీలక సూచనలు చేస్తున్న ప్రభాకర్ రెడ్డితో చంద్రబాబు ఫేస్ టు ఫేస్. గుళ్ళకించి బయటికి రాగానే ప్రభాకర్ రెడ్డి సార్ కనబడ్డాడు. సార్ను చూడంగానే అయ్యో ఒకసారి మాట్లాడిద్దాం అనిపించింది. సారు మీరు కలెక్టర్ ఉన్నప్పుడు తెలుసు నాకు, చూసినప్పట్ల అప్పుడు సమ్మక్కకి జాతరకు వస్తుంటే మేము 97, 98 ఆ సమయంలో వస్తుంటే అవతల బంధుకు బిర్జి లేకుండే మీరు వచ్చినాక కట్టిండ్రు. మేము వచ్చిన తర్వాతనే అప్పటికంటే ఆ పక్కన ఈ పక్కన కష్టమయ్యేది, జనాలు రావడం, ఆ వైపు వచ్చిన వాళ్ళకి నీళ్ళల్లో దిగి రావాల్సి వచ్చేది. టెంపరీ బ్రిడ్జ్ కడితే అవి మునిగిపోయేవి అనమాట. అందుకని పర్మనెంట్ కట్టాలని చెప్పి కట్టాల్సి వచ్చింది. దానికి అది టైం లేదు, కానీ టైం చేసుకొని 37 రోజుల్లో కంప్లీట్ చేసినాం మొత్తం బ్రిడ్జ్ని. అండ్ బ్రహ్మాండంగా ఉంది. అది ఎంత బాగుందంటే మొన్న వచ్చిన పెద్ద వరదలు కూడా తట్టుకొని ఏమీ కాకుండా 10 అడుగుల పైన నీళ్లు పోయినాయంట, కానీ ఏం కాలేదు. ఇప్పుడు ఎందుకంటే ఇంతమంది రాగలుగుతున్నారంటే ఆ బ్రిడ్జ్ కట్టిన తర్వాతనే అందరికీ సౌకర్యమైంది. భక్తులు బాగా వచ్చి దర్శనం చేసుకొని అమ్మక్క సారలమ్మ నమ్మకానికి వాళ్ళు ఆమె దయకు పాత్రలు అవుతున్నారన్నమాట. సరే, వెనకట కట్టిన బిర్జిలు అన్ని గట్టిగుంటుండే, మరి ఇప్పుడు కట్టిన బిర్జిలు అన్ని గట్టిగుంటలేవు, పుసుకుని పుట్ట పోతున్నాయి. మొన్న ఎవరో ఒక బ్రిడ్జి పడిపోయింది అంట, నాకు ఫోన్ చేశారు, సార్ మీ జంపన్న బ్రిడ్జ్ పడిపోయిందండి. అది పడిపోయే రకంగా అది మళ్ళీ చూస్తే ఎక్కడో వేరేది అనమాట, బొమ్మ వేశారు పేపర్లో. ఇది పడదు అసలు, ఇది బెస్ట్ బ్రిడ్జ్ ఇన్ ది కంట్రీ. అది ఎందుకంటే 37 రోజుల్లో కంప్లీట్ అయింది కదా, ఆగకుండా కాంక్రీట్ వేసామన్నమాట. అందుకని చాలా స్ట్రాంగ్ బ్రిడ్జ్ అది. సార్, మీరు బ్రిడ్జ్ చేసిన తర్వాత ఇంతమంది పబ్లిక్ పెరుగుతున్నారు, వస్తున్నారు, ఇప్పుడు మోటార్లన్నీ ఇందాక వస్తున్నాయి. ఎట్లా అనిపిస్తుంది సార్ ఈ పబ్లిక్ అందరినీ చూస్తే? అంటే దానిపైన ప్రజలకు సమ్మక్క పైన సారలం పైన నమ్మకం పెరుగుతూ ఉంది. ఆ పెరుగుతుంది కాబట్టి వాళ్ళు మొక్కుంటారు. మొక్కున్నప్పుడు మొక్కులు తీర్చుకునేదానికి వస్తారు కాబట్టి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. సంవత్సరం నేనున్నప్పుడు నాకు ఏమీ డబ్బులు ఇవ్వలేదు గవర్నమెంట్. ఇక్కడ వచ్చిన హుండీల్లో వచ్చిన కొంచెం డబ్బులు ఖర్చు పెట్టే సౌకర్యాలు చేశాం. ఫస్ట్ టైం అప్పుడు సులభ్ వాళ్ళ టాయిలెట్స్ అలాంటివన్నీ చేశామన్నమాట. ఇప్పుడు ఈ గవర్నమెంటే దాదాపు 100-150 కోట్లు ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతుంది. సో ఇప్పుడు సౌకర్యాలు రోజు రోజుకు పెంచుతూ పోతున్నారు అనమాట. అప్పుడు ఒక 2 రూములు ఉండేవి అంతే, నేను ఒక్కడిని ఉండేవాడిని కలెక్టర్కి మాత్రమే. ఇప్పుడు అట్లా కాదు, చాలా రూములు వచ్చాయి, చాలా సౌకర్యాలు వచ్చాయి. అందరూ సంతోషంగా ఉన్నారు, సౌకర్యం బాగుంది. సార్, అప్పుడు వచ్చినప్పుడు మీ కుటుంబం వాళ్ళని తీసుకొస్తుంటారా? మా సమ్మక్కని తీసుకొచ్చేటప్పుడు కింద మా ఆవిడ కూడా నా పక్కన ఉండింది. వాళ్ళు కొబ్బరి చిప్పలు వేస్తే ఆమె పైన పడింది అనమాట. అక్కడి నుంచి చిలకలగుట్ట నుంచి నడుచుకుంటూ వచ్చాం. మా మిసెస్ పక్కనే ఉన్నింది. సార్, అప్పటి సమ్మక్క సారక్క జాతరకు ఇప్పటి సమ్మక్క సారక్క జాతరకు ఏంది సార్ తేడా? జనాలు ఎక్కువైనారండి, అంతే. జనాలు అప్పుడు 100 మంది వచ్చితే ఇప్పుడు 1000 మంది వస్తున్నారు. అది అప్పటికన్నా ఇప్పుడు అంటే ప్రజలకు నమ్మకం పెరిగిపోతుంది సమ్మక్క సారలం పైన. అందుకని ఇప్పుడు మోడీ దృష్టిలో కూడా పడిందంటే అది తప్పకుండా దేశం మొత్తం మీద ఈ జాతర గురించి ఆలోచిస్తున్నారు. ఈ జాతర గురించి ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటున్నారు. సార్, మరి ఇప్పుడు మన జాతరని ఆసియాఖండంలోనే పెద్ద జాతర అంటారు కదా తెలంగాణ జాతర. మరి ఈ జాతరకి ఇంత పెద్ద పేరు ఉన్నది కదా, హాలిడేస్ ఇవ్వలేదు. ఇప్పుడు సెలవులు అంటారు కదా, సెలవులు ఇవ్వలేదు మాకు. మళ్ళీ ఇంకొక ముచ్చట ఏంటంటే వచ్చే పబ్లిక్ పోయే పబ్లిక్ ఇప్పటికీ కూడా బెల్లం ఏసుడే ఎగరేసుడే నెత్తుల మీద వాడుడే పట వాళ్ళు కూడా. ఇప్పుడు ఆ గ్రిల్ పెట్టించాను, అది తలకాయలు పగిలేవు. అప్పుడు చుట్టూ గ్రిల్ ఉంది కదా, ఆ రాళ్ళు వేసినప్పుడు పడకూడదని అయినా కూడా వేస్తున్నారు.
అయినా కూడా పాలుతున్నాయి. అందుకని లోపలికి ఎవరిని పోనివ్వడం లేదు, బయట నుంచే పోతున్నారు అన్నమాట. మొత్తానికి సార్ను చూస్తే సంతోషం అనిపించింది. ప్రభాకర్ రెడ్డి సారు అప్పట్లో కలెక్టర్ ఉన్నప్పుడు ఆ బిర్చి కట్టిపించిండు, ఈ చుట్టుముట్టు ఉన్నటువంటి గ్రిల్ అంతా ఇట్లా వేటిపించిండు. అందుకనే ఎక్కువ ఎవరి నేతల మీద పటపట తాలిగి పాడు దెబ్బలు తాకుతలేవు కాబట్టి సారు మా వాళ్ళు అందరి తరఫున మళ్ళొకసారి శనార్థులు. థ్యాంక్ యూ అమ్మా. ప్రభాకర్ రెడ్డి సార్ తోటి మాట్లాడినాక మేడారం మహాజాతరలో మరికొన్ని గంటల్లో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోట్లాది మంది భక్తుల కొంగు బంగారం సమ్మక్క తల్లి అడవి నుంచి జనంలోకి రానుంది. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం పూజారులు చిలకలగుట్ట నుంచి అమ్మవారిని జనంలోకి తీసుకురానున్నారు. అర్ధరాత్రి వరకు సమ్మక్క తల్లిని గద్దెలపైకి చేర్చే ప్రక్రియ పూర్తి కానుంది. కాసేపట్లో మేడారం నుంచి చిలకలగుట్టకు బయలుదేరనున్నారు ప్రత్యేక పూజారులు. అక్కడ గంటపాటు పూజలు చేయనున్నారు. డప్పు చప్పుళ్లు, దివిటి వెలుగులు, కోయ కళాకారుల నృత్యాలు, ఆదివాసీ తెగల సంబరాల మధ్య అమ్మ అడవి నుంచి బయలుదేరనుంది. అమ్మవారి రాక కోసం లక్షలాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారు. అమ్మను గద్దెల మీద ప్రతిష్ఠించే సమయంలో తీవ్ర ఉద్విగ్నత చోటు చేసుకోనుంది. శివసత్తుల పూనకాలు, భక్తుల జయ జయ ధ్వనాల మధ్య జరిగే ఈ కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకోనుంది. పరమ నిష్ఠతో గిరిజన పూజారులు ఎర్రటి వస్త్రాలు ధరించి కుంకుమ భరణ రూపంలో ఉన్న సమ్మక్కను చిలకలగుట్ట నుంచి మేడారం గద్దెలపైకి తీసుకురానున్నారు. సమ్మక్క ప్రతిష్ఠ కోసం పూజారులు ఏర్పాట్లు చేశారు. గద్దెలను శుద్ధి చేసి ముగ్గులు పెట్టి రంగురంగుల పూలతో అలంకరించారు. ఇప్పటికే సమ్మక్క గద్దెల మీద వెదురుకర్ర ఉంచి పూజలు చేశారు. ఆ తర్వాత మేడారం శివారులోని సమ్మక్క గుడికి వెళ్లారు. సమ్మక్కను తీసుకువచ్చే కార్యక్రమం ప్రభుత్వ లాంఛనాలతో జరుగుతుంది. ములుగు జిల్లా ఎస్పీ 3 రౌండ్లు తుపాకీ పేల్చి అమ్మను తీసుకువస్తున్నట్లుగా సంకేతాలిస్తారు. రేపు గద్దెలపై నుంచి వనదేవతలు భక్తులకు దర్శనమివ్వనున్నారు. మేడారం మహాజాతర కన్నుల పండుగగా జరుగుతోంది. మేడారం గద్దెలు, క్యూలైన్లు, పరిసరాలు, జంపన్నవాగు ఇలా ప్రతి చోట ఇసుకేస్తే రాలనంత జనం పోటెత్తారు. మహాజాతరకు భక్తులు లక్షలాదిగా తరలి వస్తున్నారు. 2 ఏళ్లకోసారి జరిగే వనదేవతల పండుగకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. గతంలో మొక్కిన మొక్కులు నెరవేర్చిన అడవి తల్లులకు నిలువెత్తు బెల్లాన్ని బంగారంగా సమర్పించుకుంటున్నారు. భారీ జన సంద్రోహం ఉన్నా గద్దెల దగ్గరకు చేరుకొని కుంకుమభరణ రూపంలో ఉన్న సారళమ్మకు పసుపు, కుంకుమలు, ఒడిబియ్యం సమర్పించుకుంటున్నారు ఆడపడుచులు. అంతకుముందు జంపన్నవాగులో పుణ్య స్నానాలు చేసి తడిబట్టలతో గద్దెల దగ్గరికి వస్తున్నారు భక్తులు. కన్నెపల్లి నుంచి వచ్చిన సారళమ్మ అర్ధరాత్రి మేడారం గద్దెలపైకి చేరుకున్నారు. సారళమ్మతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై కొలువుదీరారు. గిరిజన పూజారులు ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం ఎర్రని వస్త్రాలు ధరించి సారళమ్మతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజును గద్దెలపైన కొలువుదీర్చారు. దేవతల వన ప్రవేశంతో మహాజాతర ముగియనుంది.
మేడారం మహాజాతరలో మరికొన్ని గంటల్లో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోట్లాది మంది భక్తుల కొంగు బంగారం సమ్మక్క తల్లి అడవి నుంచి జనంలోకి రానుంది. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం పూజారులు చిలకలగుట్ట నుంచి అమ్మవారిని జనంలోకి తీసుకురానున్నారు. అర్ధరాత్రి వరకు సమ్మక్క తల్లిని గద్దెలపైకి చేర్చే ప్రక్రియ పూర్తి కానుంది. కాసేపట్లో మేడారం నుంచి చిలకలగుట్టకు బయలుదేరనున్నారు ప్రత్యేక పూజారులు. అక్కడ గంటపాటు పూజలు చేయనున్నారు. డప్పు చప్పుళ్లు, దివిటీల వెలుగులు, కోయ కళాకారుల నృత్యాలు, ఆదివాసీ తెగల సంబరాల మధ్య అమ్మ అడవి నుంచి బయలుదేరనుంది. అమ్మవారి రాక కోసం లక్షలాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారు. అమ్మను గద్దెల మీద ప్రతిష్ఠించే సమయంలో తీవ్ర ఉద్విగ్నత చోటు చేసుకోనుంది. శివసత్తుల పూనకాలు, భక్తుల జయ జయ ధ్వనాల మధ్య జరిగే ఈ కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకోనుంది. పరమ నిష్ఠతో గిరిజన పూజారులు ఎర్రటి వస్త్రాలు ధరించి కుంకుమ భరణ రూపంలో ఉన్న సమ్మక్కను చిలకలగుట్ట నుంచి మేడారం గద్దెలపైకి తీసుకురానున్నారు. సమ్మక్క ప్రతిష్ఠ కోసం పూజారులు ఏర్పాట్లు చేశారు. గద్దెలను శుద్ధి చేసి ముగ్గులు పెట్టి రంగురంగుల పూలతో అలంకరించారు. ఇప్పటికే సమ్మక్క గద్దెల మీద వెదురుకర్ర ఉంచి పూజలు చేశారు. ఆ తర్వాత మేడారం శివారులోని సమ్మక్క గుడికి వెళ్లారు. సమ్మక్కను తీసుకొచ్చే కార్యక్రమం ప్రభుత్వ లాంఛనాలతో జరుగుతుంది. ములుగు జిల్లా ఎస్పీ 3 రౌండ్లు తుపాకీ పేల్చి అమ్మను తీసుకువస్తున్నట్లుగా సంకేతాలిస్తారు. రేపు గద్దెలపై నుంచి వనదేవతలు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. మేడారం మహాజాతర కన్నుల పండువగా జరుగుతోంది. మేడారం గద్దెలు, క్యూ లైన్లు, పరిసరాలు, జంపన్నవాగు ఇలా ప్రతి చోట ఇసుకేస్తే రాలనంత జనం పోటెత్తారు. మహాజాతరకు భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. 2 ఏళ్లకోసారి జరిగే వనదేవతల పండుగకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. గతంలో మొక్కిన మొక్కులు నెరవేర్చిన అడవి తల్లులకు నిలువెత్తు బెల్లాన్ని బంగారంగా సమర్పించుకుంటున్నారు. భారీ జన సందోహం ఉన్నా గద్దెల దగ్గరకు చేరుకుని కుంకుమ భరణ రూపంలో ఉన్న సారళమ్మకు పసుపు, కుంకుమలు, ఒడిబియ్యం సమర్పించుకుంటున్నారు ఆడపడుచులు. అంతకుముందు జంపన్న వాగులో పుణ్య స్నానాలు చేసి తడిబట్టలతో గద్దెల దగ్గరకు వస్తున్నారు భక్తులు. కన్నెపల్లి నుంచి వచ్చిన సారళమ్మ అర్ధరాత్రి మేడారం గద్దెలపైకి చేరుకున్నారు. సారళమ్మతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై కొలువు తీరారు. గిరిజన పూజారులు ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం ఎర్రని వస్త్రాలు ధరించి సారళమ్మతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజును గద్దెలపై కొలువు తీర్చారు. ఇక 24న దేవతల వనప్రవేశంతో మహాజాతర ముగియనుంది. మేడారం
మహాజాతరలో మరికొన్ని గంటల్లో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోట్లాది మంది భక్తుల కొంగు బంగారం సమ్మక్క తల్లి అడవి నుంచి జనంలోకి రానుంది. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం పూజారులు చిలకలగుట్ట నుంచి అమ్మవారిని జనంలోకి తీసుకురానున్నారు. అర్ధరాత్రి వరకు సమ్మక్క తల్లిని గద్దెలపైకి చేర్చే ప్రక్రియ పూర్తి కానుంది. కాసేపట్లో మేడారం నుంచి చిలకలగుట్టకు బయలుదేరనున్నారు ప్రత్యేక పూజారులు. అక్కడ గంటపాటు పూజలు చేయనున్నారు. డప్పు చప్పుళ్లు, దివిటీల వెలుగులు, కోయ కళాకారుల నృత్యాలు, ఆదివాసీ తెగల సంబరాల మధ్య అమ్మ అడవి నుంచి బయలుదేరనుంది. అమ్మవారి రాక కోసం లక్షలాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారు. అమ్మను గద్దెల మీద ప్రతిష్ఠించే సమయంలో తీవ్ర ఉద్విగ్నత చోటు చేసుకోనుంది. శివశక్తుల పూనకాలు, భక్తుల జయ జయ ధ్వనాల మధ్య జరిగే ఈ కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకోనుంది. పరమ నిష్ఠతో గిరిజన పూజారులు ఎర్రటి వస్త్రాలు ధరించి కుంకుమ భరిణ రూపంలో ఉన్న సమ్మక్కను చిలకలగుట్ట నుంచి మేడారం గద్దెలపైకి తీసుకురానున్నారు. సమ్మక్క ప్రతిష్ఠ కోసం పూజారులు ఏర్పాట్లు చేశారు. గద్దెలను శుద్ధి చేసి ముగ్గులు పెట్టి రంగురంగుల పూలతో అలంకరించారు. ఇప్పటికే సమ్మక్క గద్దెల మీద వెదురుకర్ర ఉంచి పూజలు చేశారు. ఆ తర్వాత మేడారం శివారులోని సమ్మక్క గుడికి వెళ్లారు. సమ్మక్కను తీసుకొచ్చే కార్యక్రమం ప్రభుత్వ లాంఛనాలతో జరుగుతుంది. ములుగు జిల్లా ఎస్పీ 3 రౌండ్లు తుపాకీ పేల్చి అమ్మను తీసుకువస్తున్నట్లుగా సంకేతాలిస్తారు. రేపు గద్దెలపై నుంచి వనదేవతలు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇవి తెలంగాణ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.